హలో ఆల్. ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అది వచ్చిన తర్వాత రెమెడీస్ ఏంటి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మన బాడీలో డైజెషన్లో ప్రముఖ పాత్ర వహించేది లివర్. ఆ లివర్లో ఎక్కువగా ఫ్యాట్ సెల్స్ చేరుకుంటే దాని సహజ పరిమాణం కంటే అది ఎక్కువ పరిమాణంగా మారితే దాని ఫ్యాటీ లివర్ అంటారు. ఎక్కువగా తరచూ ఈ మధ్య కాలంలో మనము ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, అధిక బరువు ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి ట్రంక్ ఫ్యాట్ ఎక్కువగా మారుతుంది. అంటే తొడ పై భాగం నుండి మెడ కింద భాగం వరకు అధిక ఫ్యాట్ చేరుకుంటుంది. అంతేకాదు రిబ్స్ దగ్గర పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు త్వరగా అలసిపోతారు. వాళ్ళకు వీక్నెస్ ఉంటుంది. ఎక్కువగా స్టామినా ఉండదు. సో ఈ ఫ్యాటీ లివర్ అధిక బరువు వల్ల మనకు వస్తుంది. కాబట్టి దీని రెమెడీస్ ఏంటి అంటే అధిక బరువును తగ్గించుకోవడమే ప్రప్రథమమైన రెమెడీ. అంతేకాదు ఈ ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ వల్ల కూడా, షుగర్ టైప్ 2 డయాబెటీస్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయ్యామంటే మనం ఏమేమి చేస్తాం? మంచిగా వ్యాయామం చేస్తాం, క్యాలరీస్ బర్న్ చేస్తాం, మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటాం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం, ఆహారంలో ఫైబర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటాం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేట్లు చూస్తాం. సో ఇవన్నీ కూడా వెయిట్ లాస్కు దోహదపడతాయి కదా. అదేవిధంగా ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకున్నట్లయితే మన కొలెస్ట్రాల్ని కూడా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గుతాయి. ఫ్లావనాయిడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనం వెయిట్ లాస్ అవుతాం. ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఫ్యాటీ లివర్ ముదిరితే అది లివర్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనము వెయిట్ లాస్ అవ్వడము చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడంలో. నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.